హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఈరోజు మీకు నేను సగ్గుబియ్యం వడలు చాలా ఈజీ అండి చేయడానికి. మనం ముందుగా చేసుకోవాల్సింది ఏంటంటే ఉల్లగడ్డలు ఒక 2 ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. సగ్గుబియ్యం ఒక 2 గంటలు 3 గంటల వరకు అయితే నానాలి. ఈ సగ్గుబియ్యం వడలు చాలా క్రిస్పీగా, బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, నోట్లో అలా పెట్టుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తాయండి. ఇవి చేయడం కూడా చాలా చాలా ఈజీ, అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఈ సగ్గుబియ్యం వడలు ఎలా చేయాలో గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 1 కప్పు సగ్గుబియ్యం ముందుగా బాగా కడిగేసి దీంట్లో నీళ్లు పోసి ఒక 2 నుండి 3 గంటలు అలా నానబెట్టుకుందాం. ఇప్పుడు ఉల్లగడ్డలు అయితే నేను ముందే ఉడికించి పెట్టుకున్నాను. ఒక 3 ఉల్లగడ్డలు అయితే నేను తీసుకున్నాను. 3 ఆలు ఇట్లా చేతితోటి బాగా ఇలా మ్యాష్ చేసేసుకోండి. చాలా సాఫ్ట్గా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా చేసేసుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక 10 నుంచి 15 పల్లి పొడి, తర్వాత కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాంట్లోంచి నీళ్లు మొత్తం తీసేసి ఆ సగ్గుబియ్యం కూడా దీంట్లో వేసేసుకోండి. పల్లీలు ఏంటంటే వేయించిన పల్లీలండి, ఒక 15 నుంచి 20 పల్లీలు తీసుకుని బాగా వేయించేసి మిక్సీలో కచ్చా పచ్చాగా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు రుచికి కావాల్సినంత ఉప్పు వేసుకుని దీన్ని మనం చేత్తో ఇలా బాగా కలిపేయాలి. చూడండి, మనం దీంట్లో కావాలంటే 1 స్పూన్ బియ్యం పిండి వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి వడలు, లేదంటే ఇలాగా కూడా చేసేయచ్చు. 1 స్పూన్ బియ్యం పిండి వేసుకుంటే ఇంకా కరకరలాడుతూ బాగా వస్తాయి. ఇప్పుడు మనం దీన్ని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా అరచేత్తో ఇలా రౌండ్గా తట్టేసి వీటినన్నీ మనం రెడీ చేసి ఫస్ట్ పెట్టేసుకుందాం. ఈలోగా మనం నూనె కూడా కాగడానికి పెట్టేసుకున్నామంటే నూనె కాగిపోతుంది. ఇప్పుడు మనం ఈ వడలైతే మనం నూనెలో వేసి వేయించేసి తీసుకోవడమే. పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఇవి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నూనె బాగా కాగింది. మనం ఈ సగ్గుబియ్యం వడలు ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేయండి. వేసిన వెంటనే కలపకండి, ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా వదిలేయండి. ఇవి బాగా కొంచెం కలర్ మారాక మనం దీన్ని 2 వైపులా మంచి కలర్ వస్తాయండి. ఇవి అంటే మరీ మన పప్పు చేసుకుంటాం కదా, శనగపప్పు వడలాగా అంత కలర్ రావు, కానీ ఒక లైట్ బ్రౌన్ కలర్ వస్తాయి. చూడండి, ఇంత కలర్ వస్తాయి. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని ఎంజాయ్ చేయడమే. వేడి వేడి కాఫీ కానీ టీ కానీ పెట్టుకుని ఎంజాయ్ చేయండి. తప్పకుండా నచ్చుతాయి ఈ వడలు. అందరికీ ట్రై చేసి ఎలా వచ్చాయో నాకైతే చెప్పండి. మీకు నచ్చిన వీడియోస్, మరిన్ని వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటానండి, మీ విజయ్.